బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్పపై రోజు రోజుకి అటు కాంట్రవర్సీ ముదురుతోంది అని అయితే తెలుస్తోంది. ఇప్పటి వరకు సినీ వర్గాల్లోనే కాకుండా ఇటు పొలిటికల్ గా కూడా ఇతర పైన కాంట్రవర్సీ నెలకొంది అనే విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. సో ఎందుకంటే ఇప్పటికే అటు నాగబాబు కావచ్చు, అలాగే టీడీపీ ఎంపీ సభరి కూడా చేసిన ట్వీట్స్ పోస్ట్ చేసినట్టే చేసి డిలీట్ చేసిన సందర్భాలు మనం చూసాము. అయితే ఈ రెండు పోస్టులు కూడా అటు పుష్పాని ఉద్దేశించి, ముఖ్యంగా అల్లు అర్జున్ని ఉద్దేశించి పోస్ట్ చేసినట్టు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. దాని తర్వాత పోస్ట్ చేసిన వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ గా కమెంట్స్ రావడంతో వెంటనే వాళ్ళ యొక్క పోస్టులని డిలీట్ చేసిన సందర్భాలు మనం చూసాము. అయితే ఒక్కసారి వాళ్ళు పోస్ట్ చేసిన పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే పుష్పాని ఉద్దేశించి ఏ విధంగా చేశారు అన్నది మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే, ముందుగా శబరి తన యొక్క అకౌంట్ ద్వారా చేసిన పోస్ట్ ని ఒక్కసారి మనం చూద్దాం. అల్లు అర్జున్ గారు, ద ఎలక్షన్ క్యాంపెయిన్ యు డిడ్ ఇన్ నంద్యాల ఈజ్ స్టిల్ అన్ఫర్గెటబుల్ టు అవర్ పీపుల్ హియర్. We were hoping you would have a pre-release event like you had pre-election event at Nandyal. Your sentiment of visiting Nandyal worked very well for us and your sentiment is now our sentiment. Allu Arjun garu అని చెప్పి కూడా మళ్ళీ ట్యాగ్ చేశారు. అంతేకాకుండా we sincerely wish that your Pushpa 2 movie also achieves a massive success at the pan India level. అయితే ఒక్కసారి మనం ఈ ట్వీట్ లో కనుక చూసుకుంటే చాలా సెటైరికల్ గా ఆమె సబరి పోస్ట్ చేసినట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే నంద్యాలలోని అల్లు అర్జున్ ఫ్రెండ్ సంబంధించి అతనికి క్యాంపెయిన్ చేయాలి, అటు కూటమి ప్రభుత్వం వైపు అల్లు అర్జున్ క్యాంపెయిన్ చేయకుండా ఇంకొక వారం రోజుల్లోని ఎలక్షన్స్ ఉంది అనగా అటు నంద్యాలలోని తన యొక్క ఫ్రెండ్ సిద్ధార్థకి ఆయన సపోర్ట్ చేయడానికి వెళ్ళినట్టు మనందరికీ క్లియర్ గా కనిపించింది. అయితే సపోర్ట్ చేస్తున్న టైంలో కూడా ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఈ విధంగా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పి చాలా దుమారం రేపింది ఆ టైంలోనే. ఎందుకంటే దానికి సంబంధించి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నారు. తన ఫ్రెండ్ ఇది పార్టీ పరంగా కాకుండా స్నేహపూర్వకంగా నేను వెళ్ళి సపోర్ట్ చేశాను, పవన్ కళ్యాణ్ కూడా గెలవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి దీనికి సంబంధించి అల్లు అర్జున్ సమర్థించుకునే పరిస్థితులు మనం చూసాము. అయితే వెంటనే అటు నాగబాబు కూడా దానికి సంబంధించి ఆయన ట్వీట్ చేసుకున్నారు, ఏ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చారు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి. సో ఇప్పటికే ఆ ట్వీట్ల మీద దుమారాలు రేగాయి. అలాగే ఇరు వర్గాలు, అటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఫ్యాన్స్ మధ్య కూడా ఏ విధమైన వార్ నడిచిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా పుష్ప 2 రిలీజ్ కి సిద్ధంగా ఉంది అనుకుంటున్న టైంలోని మళ్ళీ అతను మూవీకి సంబంధించి ఈవెంట్ నంద్యాలలో చేసుకోవాలి అని చెప్పి కూడా ఆయన డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి నంద్యాల ఎంపీ ఇప్పటికీ ట్వీట్ కూడా చేశారు, మీరు ఏదైతే నంద్యాలలోని ఎలక్షన్ టైంలోని మీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ మీ మూవీని ఇక్కడ మీరు ప్రమోట్ చేసుకోవాలి అని చూస్తున్నారు. సో డెఫినెట్ గా మీ మూవీ సక్సెస్ అవ్వాలి, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి. అది ఈ రోజు నుంచి అది మీ సెంటిమెంటే కాకుండా మా సెంటిమెంట్ కూడా అని చెప్పి ఈమె చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో కాస్త ఇబ్బందికరంగా, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని సెటైరికల్ గా ఈ మూవీ సక్సెస్ అవుతుందా లేకపోతే కాదా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈయన వచ్చి చేసిన తర్వాత ఏమాత్రం ఓట్లు అనేవి వచ్చాయి, అలాగే ఇప్పుడు మళ్ళీ మీరు ఈయన సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏమాత్రం వరకు పుష్ప 2 ఆడబోతోంది అన్నట్టు ఈ ట్వీట్ ఉంది అని చెప్పి కూడా అటు నెటిజన్ల నుంచి, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానుల నుంచి కూడా చాలా వరకు నెగిటివిటీ వచ్చిందన్న విషయం క్లియర్ గా కనిపిస్తోంది. సో వెంటనే మీ ఆ ట్వీట్ ని కూడా డిలీట్ చేశారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. అయితే ముఖ్యంగా ఇది పొలిటికల్ ఫ్యామిలీ పరంగానే మళ్ళీ చర్చ జరుగుతోంది అనే విషయం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా అల్లు అర్జున్ కి సంబంధించి అటు ఫ్యామిలీ మధ్య చాలా వరకు వార్ చూసాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వైపు ఆయన నిలబడకుండా వైఎస్ఆర్సీపీని ఈయన సపోర్ట్ చేయడం, ముఖ్యంగా అటు అల్లు ఫ్యామిలీకి అలాగే మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య రైవాలిటీ ఉంది, ఇరు కుటుంబాలకు కూడా పడడం లేదు అని చెప్పి చాలా వరకు వచ్చాయి బయటికి. అయినప్పటికీ వీళ్ళు ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల. మళ్ళీ ఇప్పుడు పుష్ప రిలీజ్ అవుతోంది, భారీ స్థాయిలోని వసూలు కూడా రాబడుతోంది అన్న టైంలోని మళ్ళీ ఈ విధమైన ట్వీట్ అటు నాగబాబు నుంచి కావచ్చు, ఇటు టీడీపీ ఎంపీ దగ్గర నుంచి కావచ్చు, మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు గణేష్? గౌతమి, టోటల్ గా ఇప్పటికే అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య ఒక రచ్చ జరుగుతుంది. పుష్ప 2 సినిమా నేపథ్యంలో అతిపెద్ద రచ్చ జరుగుతుంది. ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య ఉన్న ఏదైతే చిన్న గ్యాప్ ఉందో దీన్ని అభిమానులు ఒక వేదికగా చేసుకున్నారు. ఇరుపక్షాల అభిమానులు కూడా దీనిపైన
పుష్ప 2 రిలీజ్ కి సంబంధించి ఇప్పటికే అనేక చోట్ల నుంచి ఆ సినిమాని మేము బయటికి మిగతా సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా రిలీజ్ చేస్తామని, ఆ సినిమాని దెబ్బతీస్తామని అనేక రూపాల్లో ఇప్పటికే మనకి ఆడియో టేపులు మనకి బయటపడినాయి. అలాగే వాదోపవాదాలు కావచ్చు, పరస్పరంగా ఇలాంటి వేదికగా అనేక విమర్శలు మనకు వినిపిస్తొచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు బైరెడ్డి శబరి ఎంపీ, టీడీపీ ఎంపీ చేసిన ఏదైతే ఒక సెటారికల్ అంటే వ్యంగ్యంగా చేసిన ఒక కామెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మరింత రచ్చరేపుతుంది. ఎందుకంటే టోటల్ గా అల్లు అర్జున్ కు సంబంధించిన వివాదానికి కొంత ఆజ్యం పోసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆమె చాలా వ్యంగ్యంగా అంటే ఆ పోస్ట్ ని చాలా సెటారికల్ గానే చేసింది. ఎందుకంటే ఆ రోజున బన్నీకి అల్లు అర్జున్ కి సంబంధించిన మిత్రుడు వైసీపీ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి సంబంధించి ఆ రోజు ఆయన ఎన్నికల ప్రచారంలో నంద్యాల ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత పెద్ద ఎత్తునే జనం వచ్చారు, కానీ ఎక్కడ కూడా ఆ విజయానికి సంబంధించిన రాలేదు. ఆ పార్టీ ఓడిపోయింది. రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఆ ఓటమిని చెప్తూనే మీరు వచ్చిన తర్వాత అత్యంత ప్రజాదరణ వస్తుంది, అక్కడ ఎక్కువ ప్రచారం వస్తుంది. అలాంటి రిజల్ట్ అంటే ఏదైతే మీకు వచ్చిన ప్రజాదరణ కావచ్చు, జనాలు కావచ్చు, నంద్యాల ఎన్నికల్లో ఉన్న మీరు ఏదైతే రవిచంద్ర కిషోర్ రెడ్డికి చేసిన, వైసీపీకి చేసిన ప్రచారం ఏదైతే ఉందో అలాంటి రిజల్ట్ అనేది ఈ రోజు పుష్ప 2కు రావాల్సిన అవసరం ఉంది, మేము ఆశిస్తున్నాం అని చెప్పడంలోన ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వాలన్నా, లేకపోతే ఆ విధంగా జనాలు వచ్చిన సరే కలెక్షన్స్ 1-2 రోజులు పోవాలన్నా, అంటే ఆ రోజుకి ఆయన వచ్చిన రోజుకి తప్ప మిగతా అంతా అటర్ ఫ్లాప్ అవ్వాలన్న ఒక ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా మనకి కనిపిస్తోంది ఇందులో. దీంతో పాటు ఆ రోజున రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రచారానికి వైసీపీ వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున జనం వచ్చారు, కానీ ఆ రోజున జనసేన, మరోవైపు బీజేపీ, తర్వాత టీడీపీ ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ చేసిన ప్రచారం అనేది అత్యంత దుమారం రేపింది. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఏదైతే వివాదాన్ని మరింత ఆజ్యం పోసేలాగా ఆ రోజున మనకి కనిపించింది. ఎందుకంటే ఒకవైపు ఆయన ఏదైతే జనసేన పార్టీ తరఫున పోటీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీలో ఉండగా ఆయన అటువైపు ప్రచారం కాకుండా, కూటమికి ప్రచారం కాకుండా ఒక మిత్రుడుగా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రచారం చేయడం అనేది ఆ రోజున విమర్శలకు దారి తీసింది. దానిపైన వాదోపవాదాలు జరిగింది. కానీ ఓటమి పాలైన తర్వాత కూడా ఇదే రచ్చ జరిగింది. ఇప్పుడు దీన్ని ఈ పుష్ప ఏదైతే పుష్ప 2 సినిమా నేపథ్యంలోన ఎంపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అత్యంత దుమారాన్ని రేపుతున్నాయి. ఒక సెటరికల్ గా చేసిన దీనిపైన, శబరి పైన, ఎంపీ పైన పూర్తిగా బన్నీకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప 2కు సంబంధించి ఈ విధంగా కామెంట్ చేయడాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నట్టు పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎందుకంటే బైరెడ్డి శిరీష్ పైన అనేక కామెంట్లు చేశారు. నువ్వు ఈ విధంగా మమ్మల్ని ఇలా చేయడం అనేది సినిమా ఫ్లాప్ చేయడం కోసం, ఇందులో నువ్వు కూడా ఒక భాగం అవుతున్నావు, అల్లు అర్జున్ ని విమర్శించేంత స్థాయి నీకు లేదనేది, మరోవైపు పూర్తిగా కుటుంబాన్ని మధ్య అగాధం రేపేలాగా మీ ట్వీట్ ఉందనేది పూర్తి స్థాయిలో ఇది ఏదైతే వచ్చిందో దీంతో పెద్ద ఎత్తున ఆమె నిరసన ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల మధ్య ఎక్స్ నుంచి ఆమె చేసిన పోస్ట్ ఏదైతే సెటరికల్ గా చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ని పూర్తిగా ఆవిడ దాన్ని విత్డ్రా అయ్యారు. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య నాగబాబు పెట్టిన ఒక పోస్ట్ అనేది ఇప్పుడు దానికి కనెక్ట్ అవుతుంది. అది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అది ఎవరిని ఉద్దేశించి కాకపోయినా స్వామి వివేకానంద సంబంధించిన ఒక ఏదైతే కోడ్ చేశారు ఆయన స్వామి వివేకానంద సూక్తులకు సంబంధించిన ఒక కోడ్ చేశారు. అది ఎంత స్పష్టంగా ఉందంటే, మీరు ఏదైనా ఒక ప్రయాణిస్తున్న దారిలో దారి తప్పినట్లయితే ఆ దారిని వెంటనే గుర్తిస్తే వెంటనే యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళండి, లేకపోతే మీ సమయం వృధా అవుతుంది, మీరు వెళ్లాల్సిన గమ్యాన్ని చేరుకోలేరనేది ఒక స్వామి వివేకానంద చేసిన ఆ సూక్తుల్లో ప్రధానమైన సూక్తి కదని చాలా మంది చెప్తా ఉంటారు. అది ఆయన కోట్ చేశారు. అంటే దాన్ని ఇప్పుడు బన్నీకి సంబంధించి దాన్ని కోట్ చేస్తున్న కొందరైతే, మరికొందరు టీడీపీకి సంబంధించి కోట్ చేస్తున్నారు. అంటే రెండు వైపుల నుంచి కూడా ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్ ఒక చర్చకి దారితీస్తుంది. ఒకటి, ఎంతకాలం నువ్వు చేసావు బన్నీ, ఇప్పుడు నీ మార్గం తెలుసుకున్న తర్వాత దాన్ని యూటర్న్ చేసుకుని తిరిగి వెనక రావాల్సిన అవసరం ఉంది, లేకపోతే నీ గమ్యాన్ని చేరలేవనేది ఒక హెచ్చరికగా చూస్తే, మరోవైపు ఏదైతే బైరెడ్డి శబరి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఈ ట్వీట్ ఆమె తెలుసుకుంది కాబట్టి వెనక్కి వచ్చిందనే అర్థంతో మరికొంత జరుగుతుంది. ఏదేమైనా సరే ఎక్కువ శాతం నాగబాబు చేసిన ట్వీట్ అనేది అల్లు అర్జున్ అభిమానులకు ఉద్దేశించింది గాను, అల్లు అర్జున్ కి కీలకంగా ఉద్దేశించినట్లుగానే ఎక్కువగా ఇది ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఈ పుష్ప 2కు సంబంధించి ఎక్కువగా అంటే సినిమా రిలీజ్ కు ముందే, సినిమా రిలీజ్ అనేక అంశాలున్న ఇప్పటికే ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ సినిమాని తీసిన నిడివి కంటే తగ్గించారని, లేకపోతే అందులో పాత్రల మార్పు కానీ మిగతా అంశాలు కానీ ఇలాగ అనేక జోడైనవి. దీనికి తోడు ఏదైతే జానీ మాస్టర్ సంబంధించిన ఆ ఇష్యూ వచ్చింది, ఆ రోజున జానీ మాస్టర్ శిష్యురాలుగా ఉన్న అమ్మాయి కేసు పెట్టడం, అమ్మాయి కూడా అందులో ఉన్న డాన్స్ మాస్టర్